హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 107. లేదు. నా బేబీని నేను క్యారీ చేయగలను అని సాహిత్య కంగారు పడుతుంటే, ఓకే. ఓకే. మీరు కంగారు పడకండి. కాకపోతే మేము చేయాల్సిన టెస్టులన్నీ చేయాలి కదా! మీరు కంగారు పడొద్దు అని డాక్టర్ గారు నర్స్‌కి ఏమేం మెడిసిన్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఆయన వెళ్ళిపోవడంతో వెంటనే అందరూ సాహిత్యని చూడ్డానికి రూమ్‌లోకి వచ్చారు. అప్పటికే నర్స్ వాళ్ళందరిని చూసి, "అయ్యో! మేడం మీరందరూ ఒకేసారి రాకూడదు" అని చెప్తూ ఉంటే, "ఒక్కసారమ్మా, ఒక్కసారి సాహిత్యని చూసి వెళ్ళిపోతాం" అని జానకమ్మ గారు అడిగేసరికి, ఆవిడ నర్స్ కాదు అనలేకపోయింది. మెల్లిగా జానకమ్మ, రఘుపతి గారు, ఆ తర్వాత త్రివేణి నారాయణ గారు, హిత వెళ్లి సాహిత్యని చూస్తూ ఉంటే, అందరిని చూస్తూ కన్నీళ్లు కారుస్తూ మౌనంగా ఉంటుంది. కానీ సాహిత్య ఏం మాట్లాడలేకపోతుంది. "ఎలా ఉన్నావు తల్లి" అని జానకమ్మ గారు మనవరాల్ని పట్టుకొని ఏడుస్తూ ఉన్నారు. "నేను బానే ఉన్నానమ్మమ్మ. నువ్వేడవకు" అని అంటుంది సాహిత్య. అందరూ పలకరించాక ఆమె కళ్ళు సిద్ధు కోసమే వెతుకుతూ ఉంటే, సిద్ధు వాళ్ళతో రాకపోవడంతో వాళ్ళని అడగాలి అనుకుంటుంది. కానీ మళ్ళీ సైలెంట్ గానే ఉంటుంది. ఇక వీళ్ళందరూ బయటికి వెళ్ళాక మళ్ళీ డోర్ తెరుచుకోవడంతో అప్పుడు సాహిత్య ఎవరా అని చూసేసరికి సిద్ధు లోపలికి వస్తూ కనిపించాడు ఆమెకి. కానీ అతడితో ఏం మాట్లాడాలి అని లేదు. అతడు బావున్నాడు. అంతే చాలు అనుకోని సిద్ధు పూర్తిగా ఆమె దగ్గరికి రాగానే సాహిత్య అతడితో మాట్లాడకుండా ఆమె మొహం పక్కకి తిప్పుకుంటుంది. ఆమెను అలా చూస్తూనే సిద్ధు వెళ్లి సాహిత్య చేయి పట్టుకోవడంతో సాహిత్య అతడి చేతిలో నుండి ఆమె చేతిని వదిలించుకోవాలని చూసింది. కానీ అతడు చాలా గట్టిగా పట్టుకోవడంతో సాహిత్య చేతికి క్యానులా ఉండడంతో గింజుకోవడం మానేసి అతడి వైపు చూడకుండా ఉంటుంది. సిద్ధు ఆమె పక్కనే కూర్చొని ఆమె కడుపు మీద చేయి వేసి, "ఈ విషయం నాకు కూడా చెప్పాలి అనిపించలేదా సాహి నీకు?" అని అడిగాడు సిద్ధు. అతడికి ఆ అర్హత లేదు అని తెలిసినా కూడా తండ్రి అవుతున్నాను అనేసరికి ఆ ప్రశ్న అడగకుండా ఉండలేకపోయాడు. "అసలు నువ్వెవరివని నీకీ విషయం చెప్పాలి నేను" అంది సాహిత్య. కొంచెం కూడా కనికరం, జాలి, దయ లాంటివి ఏవీ సిద్ధు పైన లేకుండా. ఆమె కళ్ళల్లో కోపం కురిపిస్తూ సూటిగా సిద్ధు కళ్ళల్లోకి చూస్తూ అంది. "నేనెవరో నీకు తెలియదా?" అన్నాడు సిద్ధు. "తెలియదు" అనేసింది సాహిత్య. "ఏం చేస్తే నన్ను క్షమిస్తావు సాహి ఇప్పుడు నువ్వు" అని అడిగాడు సిద్ధు. "నువ్వేం చేసినా నేను నిన్ను క్షమించను సిద్ధు. నిన్ను జీవితాంతం. ఎందుకంటే ఒక భార్యగా కాదు, సాటి ఆడదాన్ని కూడా అనలేని మాటలు నన్ను అన్నావు. కానీ భరించాను. భరిస్తాను. ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమించలేదురా. నేను నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించి, నిన్ను పొందడం కోసం ఎన్నో చేశాను. ఆల్రెడీ అన్నీ లాస్ట్‌కి చావు వరకు వెళ్తే గాని నువ్వు నా మెడలో తాళి కట్టలేదు. అది కూడా నేను నిన్ను బలవంతంగా తాళి కట్టమనలేదు. నువ్వు నన్ను ప్రేమించమని అన్నాను. లేకపోతే నా చావు నేను చస్తాను అన్నాను. కానీ ఆఖరికి మన ప్రేమని కూడా నువ్వు కించపరిచావు చూడు. ఆ రోజే నాకు నీ మీద ప్రేమ పోయింది. ఎందుకు అందరిని వదిలేసుకొని వచ్చాను. ఇక దీన్ని ఏం చేసినా ఏమన్నా కూడా ఇలాగే పడుంటుంది అన్న ధీమానా నీకు? అంతే కదా! కరెక్టే. నువ్వనుకున్నట్టే అందరిని వదిలేసుకొని వచ్చాను. కానీ ఒళ్ళు కొవ్వెక్కి కాదు. నీ మీద ప్రేమ వల్ల అందరిని వదిలేసుకొని ఎవ్వరూ వద్దు నాకు. నా సిద్ధు ఒక్కడు చాలు అనుకోని వచ్చాను. అది నీ మీద ప్రేమ వల్లే కానీ, నీలాగా ఒళ్ళు కొవ్వెక్కి చేయాల్సిందంతా చేసిన తర్వాత నేను కావాలి అని చేయలేదు అని చెప్పడానికి మాత్రం కాదు. అసలు నీకు నోరెలా వస్తుంది సిద్ధు, ఇది ఎందుకు చెప్పలేదు అని? ఏ మొహం పెట్టుకొని చెప్పమంటావు? అసలేమని చెప్పాలి నీకు నేను? నువ్వు నన్ను కోరికగా దగ్గరికి తీసుకున్నావు కాబట్టి దానికి బదులుగా ఇప్పుడు ఈ బిడ్డ రాబోతుందని చెప్పాలా నేను? అని సాహిత్య గొంతు పెంచి మరీ అడుగుతూ ఉంటే, సిద్ధు గట్టిగా కళ్ళు మూసుకున్నాడు ఆ మాట వినలేక. "నువ్వన్న మాటలే కదా సిద్ధు ఇవన్నీ. మళ్ళీ నేను నీకు చెప్తుంటే ఎందుకంత బాధ అనిపిస్తుంది నీకు? ఎందుకు కళ్ళు మూసుకుంటున్నావు? విను నేను చెప్పేది. నువ్వన్న మాటలు నీకు వినిపిస్తేనే కదా నువ్వేమన్నావో నీకు అర్థమయ్యేది."
అలాంటి మాటలు అన్న నీకు, నువ్వు చేసిన అలా చేసిన కారణంగానే ఇప్పుడు ఆ బేబీ వస్తుందంటే, దానికి ఏంటి అర్థం సిద్ధు? అసలు నాకు పదాలు కూడా రావడం లేదు. ఏమనాలో కూడా తెలియడం లేదు నాకు. అంటే బేబీ రావడం నీకిష్టం లేదు అన్నట్టే కదా! అందుకే నేను చెప్పలేదు. అసలు చెప్పాలి అనుకోలేదు. నేను నీ దగ్గరికి రాను అనే అనుకున్నాను. ఇక అందుకే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. ఇక మళ్ళీ కూడా నేను రాను. ఒకవేళ ఇప్పుడు నా ప్రాణాలు పోయినా హ్యాపీగా ఉండేదాన్ని. ఎలాగో అమ్మ, అన్నయ్యల, వదిన ప్రేమను అందరిని దూరం చేసుకున్నాను. చాలు అనుకోని ఇక నీ ప్రేమ ఎలా జీవితాంతం నాకు దక్కదు అని అర్థమైపోయింది. అలాంటప్పుడు ఇక నేను నీ దగ్గర ఉండి ఎందుకు? ఈ బేబీ ఎందుకు? ఇవన్నీ అనవసరం సిద్ధు ఇక నీకు. నాకిది చాలు. నీతో జీవితాంతం నేను మోయలేను ఇలాంటి మాటలు. నీతో పాటు ఇంకా ఇంకా నేను కృంగిపోలేను సిద్ధు. వదిలేయి. ఎలాగో మా వాళ్ళని ఎదిరించి నిన్ను పెళ్లి చేసుకొని నీతో వచ్చేసరికి ఒక క్యారెక్టర్ లేని దానిలాగా మిగిలిపోయాను వాళ్ళ దృష్టిలో. ఇప్పుడు నీ దృష్టిలో కూడా అలాగే ఒక క్యారెక్టర్ లేని దానిలాగా మిగిలిపోయాను. ఇప్పుడు నీతో విడిపోయాను అంటే ఊరందరి ముందు మళ్ళీ అదే పేరు నాకు వస్తుంది. ఇక ఆ పేరు నాకు రావడం కొత్తది కాదు కదా! ఆల్రెడీ అనుభవించే ఉన్నాను కదా! అందుకే నేను నిన్ను వదిలేసి నా దారేదో నేను చూసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి నన్ను డిస్టర్బ్ చేయకు సిద్ధు. జీవితంలో మళ్ళీ నీ మొహం నేను చూడాలి అనుకోవట్లేదు. ప్లీజ్ నన్ను నా దారిన వదిలేయి అంది సాహిత్య కన్నీళ్లు కారుస్తూ. ఆ మాటలు అనడానికి ఆమె ఎంత కష్టపడుతుందో, ఆమె ఎంత నరకం అనుభవిస్తుందో ఆమెకు మాత్రమే తెలుసు. అలా మాట్లాడి చచ్చిన నన్ను ఇంకా చంపకే అన్నాడు సిద్ధు ఆమె చేయి పట్టుకొని. ముట్టుకోకు సిద్ధు. నన్ను ముట్టుకునే అర్హత కూడా నువ్వెప్పుడో కోల్పోయావు అని సిద్ధు చేతిని వెంటనే వేగంగా తోసేసింది సాహిత్య. ఆమె చెప్తే వినడం లేదు అని ఆమెను కాస్త అడ్జస్ట్ చేసి, ఆమె కూర్చునేలాగా బెడ్ అడ్జస్ట్ చేసి వెంటనే సాహిత్యని హత్తుకొని, ఎక్కడికే వెళ్ళేది? నువ్వు వెళ్తాను అంటే నేను వెళ్ళనిస్తాను అనుకున్నావా? నా ప్రాణం పోయినా వెళ్ళనివ్వను. నా ప్రాణాల కోసం నీ ప్రాణాలు అడ్డు వేశావే ఎందుకు? అలాగే వదిలేస్తే అయిపోయేది కదా! మరి నువ్వెందుకు అడ్డు వచ్చావు? నాకేదో అవుతుంది అని చెప్పి. అదే దెబ్బ నాకు తగిలితే నీకేమైంది? నా మీద ప్రేమ లేనిదే నా మీద పడే దెబ్బ నువ్వు తగిలించుకున్నావా అని అన్నాడు సిద్ధు. సిద్ధు అడిగిన ప్రశ్నకు సాహిత్య మౌనమే సమాధానమయ్యింది. చెప్పవే నా మీద ప్రేమ లేదు అంటావు. నా మీద ప్రేమ లేనిదే నన్ను పెళ్లి చేసుకొని నాతో ఉన్నావా? మీ వాళ్ళతో గొడవ పడి మరి ఇక్కడి వరకు వచ్చావు. ఇప్పుడెలా వదిలేసి వెళ్ళిపోతాను అంటున్నావే నన్ను అని అడిగాడు సిద్ధు. ఎందుకంటే నువ్వు నా ప్రేమకి అర్హుడివి కాదు సిద్ధు అంది సాహిత్య. తెలుసు నీ ప్రేమకు నేను అర్హుడిని కాదు అని. నాకెప్పుడో తెలుసు. కానీ నేను నిన్ను వదులుకోవడానికి సిద్ధంగా లేను సాహి అన్నాడు సిద్ధు. ఎందుకురా? ఇప్పుడు ఈ ప్రేమ ఎందుకు? నేను ప్రేమించాను అని నీకు చెప్పిన మొదటి రోజు నుండి నా మీద లేని ప్రేమ ఇప్పుడెందుకు నీకు పొంగుకు వచ్చింది? ఆఖరికి నన్ను నీలో కలుపుకున్న రోజు కూడా లేని ప్రేమ. మనిద్దరం ఒకటయ్యాము కదా! మళ్ళీ ఎందుకు నాకు దూరంగా ఉన్నావని అడిగిన రోజు నా మీద లేని ప్రేమ ఇప్పుడెందుకు పొంగుకు వచ్చింది నా మీద? నీ బిడ్డ నా కడుపులో పెరుగుతుందన్నందుకు వచ్చిందా సిద్ధు ఆ ప్రేమ అని అడిగింది సాహిత్య. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.